నువ్వు చెప్పినవన్నీ వాస్తవాలేరా. అందుకే కాబోలు పూర్వీకులు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అని జీవితాన్ని భాగాలుగా చేశారు. వాటి గురించి మాట్లాడే తెలివితేటలు నాకు లేవు. ఏదో నాకు తోచింది చెబుతున్నాను. పుట్టుకలాగే చావు కూడా జీవితంలో ఇంకో భాగం అనుకో. పోయిన జన్మలో ఎక్కడ ఉన్నామో, ఎవరితో ఉన్నామో, ఇప్పుడు సంతోషంగా లేవు. ఇబ్బంది పడకుండా, ఇంకొకరిని ఇబ్బంది పెట్టకుండా పోవడమేరా జీవితం. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నా అవసరం ఈ భూమి మీద ఎవరికుందరా? మా చంటోడికి కూడా కథలు చెప్పడానికి నేను అవసరం లేదు. ఎందుకంటే కార్టూన్ ఛానల్స్ వచ్చేశాయి. మారుతున్న కాలంలో కాస్త విశ్రమించండి నాయనా అని చెప్పే ధైర్యమూ మనకు లేదు. వెనకబడిపోతావేమో అని భయం. ఏమోరా,